హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చిన్న ఉల్లిపాయలతో పులుసు చేసుకొని చూద్దాం ఎలా వచ్చిందో. చిన్న ఉల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి. కూరగాయలు ఇంట్లో ఏం లేనప్పుడు మనం దీంతో పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. మన అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు చేసేవారు. దీన్ని దప్పడం అని కూడా అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 కప్పు చిన్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 1 కరివేపాకు రెబ్బ, కొద్దిగా కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీలకర్ర, కొంచెం మెంతులు, నానబెట్టి పెట్టుకున్న చింతపండు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దీంట్లో మెంతులు వేసుకొని వేంపుకుందాం. ముందుగా మెంతులు వేసుకొని దోరగా వేగేదాకా వేంపుకోవాలి. దాంట్లోనే జీలకర్ర కూడా వేసుకొని వేంపుకొని తీసేసి పొడిలాగా చేసి పక్కకు పెట్టుకుందాం. అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చి, కొంచెం పోపు దినుసులు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, పసుపు వేసుకొని దాంట్లోనే ఉల్లిగడ్డలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచుకొని తీసాక ఒకసారి కలుపుకొని దీంట్లో 3 స్పూన్ల మిరం వేసుకుంటున్నాను. చింతపులుసు కాబట్టి మిరం కాస్త ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు 1 కప్పు చింతపండు పులుసు, దాంతో ఇంకొక కప్పు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని మనకు తగినంత టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. దీంట్లో 1 స్పూన్ శనగపిండిలో వాటర్ వేసుకొని కలుపుకొని దీంట్లో పోసుకుందాం. శనగపిండితో ఇది టేస్ట్ మరింత ఎక్కువ అవుతుంది. జీలకర్ర మెంతి పొడి కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర పొడి మెంతి పొడి మెయిన్ టేస్ట్ని ఇస్తుంది. దీనికి కొంచెం కొత్తిమీర కూడా పైనుంచి వేసుకొని దింపేసుకుందాం. ఇది నాకైతే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.